హోలీ సంబరాల సందర్భంగా చెంగిచెర్లలో బస్తీ వాసులు మైక్ పెట్టుకుని హోలీ ఆడుతున్న క్రమంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు గూండాలు గిరిజన మహిళలపై అకారణంగా దాడి చేసి విచ్చలవిడిగా కొట్టిన ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. పోలీస్ స్టేషన్లో బాధితులు కంప్లైంట్ చేద్దామని వెళ్తే పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే మళ్లీ దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఎంక్వైరీ పేరిట 2 రోజులు గడిచినప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయకుండా ఆ ప్రజలను భయాందోళనకు గురి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బండి సంజయ్ చెంగిచెర్ల బాధితుల్ని పరామర్శించారు. అయితే బండి సంజయ్ చెంగిచెర్ల వెళ్లే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంజయ్ బాధితుల వద్దకు వెళ్లకుండా రోడ్లను పూర్తిగా పోలీసులు బ్లాక్ చేశారు. బండి సంజయ్ని ఆయన అనుచరుల్ని నిలువరించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. పోలీసులు బీజేపీ శ్రేణులు ఎవరూ తగ్గకపోవడంతో చెంగిచెర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ను నిలువరించడానికి పోలీసుల తీవ్ర యత్నాలు చేయడంతో తోపులాటలో బండి సంజయ్ కింద పడ్డారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా బారికేడ్లను ఛేదించుకుంటూ వెళ్లి బండి సంజయ్ చెంగిచెర్ల బాధితుల్ని పరామర్శించారు. దుర్మార్గుల దాడిలో గాయపడ్డ మహిళలను పరామర్శించారు. బాధితులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ పేదలకి ఇళ్లు కట్టిస్తామని, గుడి కట్టిస్తామని, పోలీసులతో రక్షణ ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఒకవేళ పోలీసులు రాకుంటే బీజేపీ కార్యకర్తలే ఇప్పుడు ప్రతి ఇంటికి రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. బండి సంజయ్ ముందు బాధితులు తమ గోడు విన్నవించుకున్నారు. పోలీసులు మా వాళ్ల మీదే కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఉన్నా కరుణించలేదని వాపోయారు. వారి ఆవేదన విన్న సంజయ్ అక్కడే పోలీసులు అరెస్టు చేసిన బాధితుని కుమార్తెని ఎత్తుకొని ఓదార్చాడు. బాధితులకి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే బండి సంజయ్ ఇంటి నుంచి బయలుదేరి బాధితుల్ని పరామర్శించేందుకు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బాధితుల్ని నిన్ననే బీజేపీ నేతలు ఈటల, కిషన్ రెడ్డి పరామర్శించారు. నార్త్ ఇండియన్లను తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తులతో కలిసి గిరిజన మహిళలపైన దాడి చేయడం అత్యంత జుగుత్సాకరమైనదని, దీని మీద వెంటనే సమగ్రమైన ఎంక్వైరీ చేయాలని ఈటల డిమాండ్ చేశారు. దాడికి బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి హత్యా నేరం కింద వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హోలీ పండుగ లక్ష్యంగా హిందూ మహిళలపై అర్ధరాత్రి మతోన్మాదులు దాడికి ప్రయత్నించారని, ఇది అటవిక చర్యగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలు హోలీ పండుగ చేసుకుంటుంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో గర్భిణీతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయని, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓవైపు ఎలక్షన్ కోడ్ ఉన్నా దాడులు జరిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. స్లాట్ హౌస్ ఏరియాలో మస్లీజ్ అండతో మతోన్మాదులు మాఫియాగా ఏర్పడి రెచ్చిపోతున్నారని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ల అవసరాలు తీరుస్తూ పూర్తిగా చట్ట వ్యతిరేకంగా స్లాటర్ హౌస్ పేరిట కార్యకలాపాలు చేస్తున్నారని, ఆవులను గోవులను హత్య చేస్తుంటే పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మొత్తం మీద చెంగిచెర్ల ఘటన ఎన్నికల ముందు రాజకీయంగా సంచలనం రేపుతుంది. ఈ ఘటన ముందు ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.